విధ్వంసకర అభివృద్ధి, ఒక వినాశకర సంస్కృతి, ఒక విశృంఖల దుశ్చర్య, ఒక వ్యవస్థ సృష్టిస్తున్న అవస్థలివి. ఉత్తరాంధ్రకి ఉరితాడు బిగిస్తోంది. సామ్రాజ్యవాద శక్తుల యుక్తులు, బహుళజాతి సంస్థల బాగోతాలు మన జీవితాన్ని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో మన దేశంలో జరుగుతున్న విధ్వంసం ఇప్పుడు ఉత్తరాంధ్రను కబళిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోంది. వినాశనం ఏర్పడబోతోంది. తద్వారా ఈ ప్రాంతం విపరీతమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. తాగే నీరు విషమైపోయింది. పీల్చే గాలి చెడిపోయింది. సముద్ర జలాలు సైతం పాడైపోయాయి. మత్స్య సంపద లేకుండా పోతోంది. జీవావరణ పరిరక్షణంటూ పాలకుల మాయ మాటల చూడు, చట్టాలన్న తుంగలు దొక్కి చేస్తున్న మోసాల చూడు, చట్టాలన్న తుంగలు దొక్కి చేస్తున్న మోసాల చూడు. ఈ ఉల్లి కాటికి పంపి పాలకుల తీరే చూడు, ఈ ఉల్లి కాటికి పంపి పాలకుల తీరే చూడు. జీవరాశుల్ని బతకనీయరు, చివరికి మనల్ని చంపుతున్నారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు 340 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న సముద్ర తీరమంతా కాలుష్య కాసారమవుతోంది. పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదపుటంచున కొట్టుమిట్టాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాలన్నీ తిరస్కరించిన పరిశ్రమలు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయి. ఇదే అభివృద్ధి అని దబాయిస్తున్నాయి. కాలుష్యం మాకొద్దు అంటే అభివృద్ధి మీకు అక్కర్లేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. పరిశ్రమలు లేకపోతే ఉపాధి, ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలు సహజం. కానీ కాలుష్యం లేని అభివృద్ధి ఉండదా? పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి సాధించలేమా? ఇది సాధ్యం కాదా? భూసేకరణలు, పర్యావరణ అనుమతుల జారీలు, ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో నష్టపరిహారం చెల్లింపులు ఒక్కటేమిటి, అన్నింటిలోనూ నిబంధనల్ని తుంగలో తొక్కి అటు అధికారులు, ఇటు పాలక పార్టీల నాయకులు ఏకమై ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా కాలుష్యం విడుదల చేస్తున్న ప్రాంతాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. సమగ్ర పర్యావరణ పరిశీలన నివేదికలో 24 కీలక ప్రాంతాల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్కటి మన విశాఖ. విశాఖపట్నం గాలిలో 57 పాయింట్లు, నీటిలో 57 పాయింట్లు, భూమిలో 55 పాయింట్ల కాలుష్యం ఉంది. అంటే ఇది మొత్తం మీద 70.08 పాయింట్లన్నమాట. సమగ్ర పర్యావరణ కాలుష్య సూచి ప్రమాణాల ప్రకారం 70 పాయింట్లు దాటితే ఆ ప్రాంతం నివాసయోగ్యం కానిదిగా పరిగణిస్తారు. ఈ గణాంకాలను బట్టి విశాఖ ఎంత విషమయమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో భీమిలి వద్ద దివీస్ మొదలుకొని పరవాడ ఫార్మాసిటీ దాకా అంతా హానికరమైన పదార్థాల్ని నీటిలోకి, గాలిలోకి, భూమిలోకి విడిచిపెట్టే పరిశ్రమలే. హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ, సింహాద్రి వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు సైతం కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప నియంత్రించడం లేదు. జింక్, కోరమండల్ పరిశ్రమలు మిండి, మల్కాపురం ప్రాంతాన్ని చాలా ప్రమాదకరమైన స్థలంగా మార్చాయి. పోర్టు నుంచి జరిగే బొగ్గు రవాణా విశాఖ నగరాన్నంతటినీ కాలుష్యమయం చేస్తోంది. ఉత్తరాంధ్రలో ఇవి చాలవన్నట్లు సోంపేట, కాకరాపల్లి, కొమరాడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు తయారవుతున్నాయి.
సింహాద్రి ఎన్టీపీసీ వల్ల పరిసర గ్రామాల ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రమాదభరితంగా మారిపోతున్నాయి. వీటి వల్ల ప్రజల విద్యుత్ అవసరాలేమైనా తీరుతాయా అంటే అదీ లేదు. ఈ కొత్త విద్యుత్ పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాల కోసమే. అంటే భూములు మనవి, కాలుష్యం మనకు, కానీ విద్యుత్ మాత్రం పొరుగు రాష్ట్రాలకు. ఇది మన పాలకుల నిర్వాకం. విశాఖపట్నం నుంచి కాకినాడ దాకా మొత్తం సముద్ర తీరం వెంబడి పెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. లక్షల ఎకరాల భూముల్ని బీడుగా పెట్టి అత్యంత హానికరమైన పెట్రో రసాయన పరిశ్రమల్ని ఇక్కడ స్థాపిస్తున్నారు. ఈ పరిశ్రమలు వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేస్తాయని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో పరిశ్రమ కోసం భూములు, వృద్ధులు, ఉపాధి పోగొట్టుకున్న వారు వేలల్లో ఉంటే ఆ పరిశ్రమల వల్ల వచ్చే ఉద్యోగాలు కేవలం వందల్లోనే ఉంటాయి. దానికి తోడు ఈ పరిశ్రమలకి అవసరమైన నీటిని అందించడం కోసం జిల్లాల్లోని తాగునీటి వనరులన్నీ వినియోగిస్తారు. తీర ప్రాంత పరిరక్షణ నిబంధనలన్నీ గాలి కొదిలేసి ప్రైవేటు కంపెనీల లాభాల కోసం ప్రజల జీవితాలను, ప్రకృతిని శాశ్వతంగా నాశనం చేస్తున్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒకసారి నాశనమైన ప్రకృతిని తిరిగి సృష్టించగలమా? అనాదిగా సముద్రం మీదే ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులకు బతుకు తెరువు ఎలా కల్పించగలం? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం బదులు చెప్పడం లేదు. విజయనగరంలోని కొమరాడ వద్ద నిర్మించబోయే థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వల్ల నాగావళి నుంచి దిగువ మండలాలకు నీరు అందకుండా పోయి పొలాలన్నీ బీడుపడే ప్రమాదముంది. తోటపల్లి రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లో తగ్గిపోయి ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాల్సిన ప్రాంతాలలో చాలా భాగం నీరు అందకుండా పోతుంది. సోంపేట ప్లాంటు వల్ల వచ్చే ముప్పు గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాకరాపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే అప్పుడే చుట్టుపక్కల గ్రామాలన్నీ ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. థర్మల్ ప్లాంట్ల వల్ల అపురూపమైన పక్షి జాతులు, మొక్కలు, ఔషధులు, మత్స్య సంపద అంతరించిపోనున్నాయి. శ్రీకాకుళం లాభేరు మండలం కొవ్వాడ దగ్గర అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అణు విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే రేడియో ధార్మికత వల్ల ప్రజల ప్రాణాలకు పెనుముప్పు ఉంది. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ వద్ద ఉండే అణు విద్యుత్ కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసేస్తూ సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ సాధనాల వైపు పోతున్నాయి. కారణం అణు విద్యుత్ వల్ల మానవాళికి పెను ప్రమాదం ఉండటమే. కానీ భారతదేశ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు భారీగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కాలం చెల్లిన టెక్నాలజీతో తయారు చేసిన అణు రియాక్టర్లను తెచ్చి మన నెత్తిన పెడుతోంది. ఈ అణు విద్యుత్ ఖరీదు సామాన్యులు భరించడం కష్టం. ఒక యూనిట్కు 20 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మించి కొవ్వాడ ప్రాంతాన్ని భూకంపం జోన్గా గుర్తించారు. అటువంటి చోట అణు రియాక్టర్ పెట్టడం అంటే మన పక్కలో అణుబాంబుల కుప్ప పెట్టుకున్నట్లే. చెర్నోబిల్, ఫుకుషిమా తరహాలో ఇక్కడ ప్రమాదం సంభవిస్తే అటు బరంపురం నుంచి ఇటు కాకినాడ దాకా, అటు రాయపూరు దాకా ప్రజలు, జీవ జంతుజాలం నాశనమైపోతుంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వి దానిని శుద్ధి చేసి ఎగుమతి చేసేందుకు దిగువన రాచపల్లిలో బాక్సైట్ శుద్ధి కర్మాగారం నెలకొల్పుతున్నారు. దీనివల్ల శాశ్వతంగా తాండవ, శారద వంటి నదులు అదృశ్యమైపోయే ప్రమాదం ఉంది. వేల ఎకరాల కాఫీ తోటలు మాడిపోతాయి. బాక్సైట్ ధూళి పడ్డ ప్రాంతమంతా మొక్క మొలవకుండా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ రంగంలో ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. నీటి వనరులు ఉన్నా వాటిని వినియోగించే ప్రాజెక్టులు లేవు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా తోటపల్లి పూర్తి కాలేదు. గొట్టా బ్యారేజ్ పరిస్థితి అంతే. నిధుల కేటాయింపులు, కేటాయించిన నిధుల వినియోగంలో మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోంది. జలయజ్ఞంలో చాలా అట్టహాసంగా ప్రకటించిన
బాబు జగజీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఏమైంది? 7,140 కోట్ల రూపాయల వ్యయం అంచనాతో 2009లో మొదలుపెట్టి 2014 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సరికదా, అసలు ప్రాజెక్టునే రద్దు చేస్తున్నామని 2013 బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. కాగ్ నివేదిక సైతం ఈ విషయంలో ప్రభుత్వపు నిర్వాకాన్ని తీవ్రంగా విమర్శించింది. దాదాపు 7 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీరందించే ప్రాజెక్టును విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు కోల్పోయారు. జీవావరణ పరిరక్షణంటూ పాలకుల మాయ మాటల చూడు, చట్టాలన్న తుంగలు దొక్కి చేస్తున్న మోసాల చూడు, చట్టాలన్న తుంగలు దొక్కి చేస్తున్న మోసాల చూడు. ఈ ఉల్లి కాటికి పంపి పాలకుల తీరే చూడు, ఈ ఉల్లి కాటికి పంపి పాలకుల తీరే చూడు. జీవరాశుల్ని బతకనియరు, చివరికి మనల్ని చంపుతున్నారు. జీవావరణ పరిరక్షణంటూ పాలకుల మాయ మాటల చూడు, చట్టాలన్న తుంగలు దొక్కి చేస్తున్న మోసాల చూడు. ఆసియాలోనే అత్యాధునికమైంది విశాఖ స్టీల్ ప్లాంట్. రాష్ట్రంలో ఇనుప ఖనిజం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కానీ విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ఓబులాపురం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించారే కానీ ఇక్కడకు కేటాయించలేదు. స్టీల్ ప్లాంట్ అసలు కట్టకుండానే బ్రహ్మణి స్టీల్స్ కు ఇనుప ఖనిజం గనులు కేటాయించారు. మనకి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. భిలాయి, బొకారో, దుర్గాపూర్, జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయి. అందువల్ల అక్కడి టన్ను ఖనిజానికి 500 రూపాయలు ఖర్చవుతోంది. సొంత గనులు లేనందున విశాఖ ఉక్కు ప్లాంట్ మార్కెట్లో టన్ను ఖనిజానికి 5,000 రూపాయలకు కొనాల్సి వస్తోంది. కానీ తయారైన ఉక్కును మాత్రం కంపెనీలతో సమానంగా ఒకటే రేటుకి పోటీ పడి అమ్మాల్సి వస్తోంది. అయితే ఈ ప్లాంట్ విస్తరించి 6 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు పెంచుకోగలిగే అవకాశం ఉంది. అది అభివృద్ధి అంటే. అది సాధించాలంటే సొంత గనులు కావాలి. కానీ ఈ విషయం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఐటీ రంగ విస్తరణలోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వ వైఖరి ఇలాగే కనిపిస్తోంది. విశాఖ నగరం నడిబొడ్డులో విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలకు కోట్ల విలువగల స్థలాన్ని కారు చౌకగా కేటాయించారు. ఇవి కాక 2 ఐటీ సెజ్లు ఏర్పాటు చేశారు. కానీ ఐటీ రంగం విశాఖకు తరలించలేదు. ఐటీ రంగం అంటే ఒక హైదరాబాదే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధి అంటే ఎందుకీ నిర్లక్ష్యం? విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను హైదరాబాద్లో ఉన్న నిమ్స్ తరహాలో ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తామని ప్రకటించింది. కానీ దానిని పట్టించుకోలేదు. సరికదా, కేజీహెచ్ ను, శ్రీకాకుళం రిమ్స్ ను కూడా నిర్లక్ష్యానికి బలి చేస్తోంది. జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన ప్రభుత్వం విజయనగరం జిల్లాను ఎందుకు విడిచిపెట్టింది? రాష్ట్రాన్నే నడుపుతున్న నేతలున్న విజయనగరం జిల్లా పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం? 4 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పుతామని గొప్పగా ప్రకటించారు. దానికి ఇప్పటి వరకు అతి గతి లేదు. ఉపాధి కల్పించే అభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, ఐటీ రంగం, స్టీల్ అనుబంధ పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, వీటిలో అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నాం. ఈ దిశగా ఒక్కడుగు కూడా ముందుకు వేయకపోగా మన ప్రాంతాన్ని కాలుష్యమయం చేస్తున్నారు. వారి స్వార్థానికి, నిర్లక్ష్యానికి మనల్ని బలి చేస్తున్నారు. అందుకే ప్రజలంతా చైతన్యవంతంగా కదిలి ఒక్కటిగా నిలవాలి. మన దగ్గరకొచ్చి కొద్ది రోజుల్లోనే మళ్లీ ఓట్లడిగే నాయకులను, రాజకీయ పార్టీలను నిలదీయాలి. కాలుష్యకారక పరిశ్రమల్ని తొలగించాలని, నిజమైన అభివృద్ధి కావాలని డిమాండ్ చేయాలి. ప్రజా చైతన్యమే మనల్ని కాపాడుతుంది. ఈ లక్ష్యంతోనే మీ వద్దకు జన విజ్ఞాన వేదిక సైకిల్ జాతా వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు 30 రోజులు 2000 కిలోమీటర్ల దూరం సైకిల్ జాతా నడుస్తుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ఈ సైకిల్ యాత్రలో పాల్గొంటున్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, విద్యావంతులంతా ఈ యాత్రను స్వాగతించండి, ఆదరించండి. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడుకున్న, సోంపేటలో థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకున్న, విశాఖలో బాక్సైట్ ప్రమాదాన్ని నిలువరించిన, అదంతా ప్రజా చైతన్యం వల్లనే సాధ్యమైంది. ఆ చైతన్యమే మరింత సమగ్రంగా, సంపూర్ణంగా వికసిస్తే, విజృంభిస్తే మన ప్రాంతపు నిజమైన అభివృద్ధికి
తద్వారా రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి బాటలు వేయగలుగుతాం.